హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను నిన్న చేసిన వీడియోకి మన ఎంసెట్ గురించి మన స్టూడెంట్స్ గురించి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఆ వీడియోకి సంబంధించి నాకు చాలా కమెంట్స్ అయితే చాలా ఎక్కువ వచ్చాయి. వీ వాంట్ థర్డ్ పేజ్ చాలా అంటే చాలామంది చేశారు. నాకైతే అర్థమైంది, ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేశాను థర్డ్ పేజ్ కోసం. మీ అందరి కోసం అయితే నేను ఒక గుడ్ న్యూస్ అయితే తెచ్చాను. అదేమిటంటే జస్ట్ ఇప్పుడే మనకి ఇందాక ఏపీ ఈసెట్ గురించి అయితే నాకు అడిగారు, చాలామంది పర్సనల్గా అయితే అడిగారు. నాకు ఈ సెట్ గురించి మనకైతే థర్డ్ పేజ్ అంటే థర్డ్ కౌన్సిలింగ్ అయితే ఇప్పుడే జస్ట్ ఇందాక రిలీజ్ అయింది. మనకి దానికి సంబంధించి మనకి డేట్స్ అయితే వచ్చాయి, రిలీజ్ అయితే అయ్యాయి. చూడండి, వెరిఫికేషన్ డేట్ కానీ, ఇంకా మనకి ఇది చూడండి వెబ్ ఆప్షన్స్ సంబంధించి కానీ, అలాగే సీట్ అలాట్మెంట్ గురించి కానీ మొత్తం ప్రతి ఒక్కటి అయితే మనకైతే వచ్చాయి. ఇదంతా వచ్చి ఏపీ ఈసెట్ గురించి అనమాట. అలాగే మనకి కూడా అంటే ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్ కూడా మనకి అతి త్వరలో అంటే ఈరోజు ఈవినింగ్ 6కి లేదా ఈరోజు ఈవినింగ్ 6 లోపల కానీ లేదా రేపు మార్నింగ్ కానీ మనకి థర్డ్ పేజ్ అయితే ఉండేది అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి కూడా ఏపీ ఈసెట్కి సంబంధించి కూడా థర్డ్ అయితే సెకండ్ పేజే వీళ్ళకి సెకండ్ పేజే లాస్ట్ ఉన్నారు. జస్ట్ ఇప్పుడే ఇందాకే వీళ్ళకి కూడా ఫైనల్ పేజ్ అని చెప్పి థర్డ్ కౌన్సిలింగ్ అయితే జస్ట్ ఇప్పుడు ఇందాక రిలీజ్ అయితే చేశారు, ఒక 2 o'clock అలాగా. ఇప్పుడు మనకి కూడా ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్ కూడా థర్డ్ కౌన్సిలింగ్ అనేది ఉండొచ్చు, 100% అయితే ఉండొచ్చు. ఎందుకంటే జస్ట్ అంటే అందరికీ ఒకటేసారి అయితే వదలరు కదా, అందుకని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కోసారి వదులుతారు. ఇప్పుడు ఏపీ ఈసెట్ వాళ్ళకి సంబంధించి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనకి ఏపీ ఎంసెట్ వాళ్ళకి అయితే ఇప్పుడైతే వదులుతారు. జస్ట్ వెయిట్ చేయండి కొద్దిసేపు, ఒక 6 o'clock వరకు. మీకు 6కి లేదా రేపు మార్నింగ్ రేపు ఈవినింగ్ లోపల అయితే కన్ఫామ్ అయితే అయిపోతుంది. ఎవరు కూడా అధైర్యపడకండి, టెన్షన్ పడకండి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాకేదో వ్యూస్, నాకేదో కామెంట్స్, నాకేదో లైక్స్ కోసం ఇది నేనైతే చేయడం లేదు. ఎందుకు చేస్తానంటే జస్ట్ ఇన్ఫర్మేషన్, నా ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ ఒక 10 మందికి యూజ్ అయితే చాలు అని మాత్రం చేస్తున్న వీడియో. నా ద్వారా ఒక 10 మంది స్టూడెంట్స్ బాగుపడినా కూడా నాకు కొంచెం హ్యాపీ. వాళ్ళకి కనపడినా కనపడకపోయినా కూడా జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా చాలామందికి తెలియకపోవచ్చు. వాళ్ళ కోసమని నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.